ప్రతిరోజు సండే అయిన మెసేజ్ని మీ మైండ్లో తిప్పుకోవాలా. ఆదివారం వచ్చేంత వరకు మీరు ఏం వాక్యం చెప్పారు దాని గురించి మీరు ప్రార్థన చేయాలి. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారండి. ఊరికే జరగదు. ఎందుకంటే చూడండి, ఆత్మీయ జీవితంలో మనం పాఠాలు నేర్చుకునే వారిగా ఉండాలి కదండి. ఏదో అటెండెన్స్ వేసిపోతే లాభం ఏమన్నా ఉందా మనకు? చర్చికి వచ్చి అటెండెన్స్ ఎవరికి కావాలండి? వద్దు యేసయ్యకి. అలా కాదు, మనం వచ్చి నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని మనము చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే సార్లు ఏం చెప్తారు, అక్కడ పాఠాలు చెప్పేసి మళ్ళీ చేసి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అని చెప్తారు కదా. ఇంటికి వెళ్ళి చదవకుండా నేను చెప్పిన అయిపోయిందని అంటారా? వాళ్ళు చెప్పింది 10% అయితే మనం చదివింది 90% చదివితేనే మనకు ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతాం కదా. స్టడీ అవర్స్ ఎక్కువ పెడతా ఉంటారు. ఇంటి దగ్గర మనకు హోంవర్క్లు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు వాళ్ళు? నువ్వు కూడా హోంవర్క్ చేయాలి. ఇక్కడ నేర్చుకొని నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? హోంవర్క్ చేయాలి. దయచేసి మీరు ఇక్కడ ఏం విన్నారో, ఏం ప్రార్థన చేస్తున్నారో, ఏం నేర్చుకున్నారో దాన్ని మీరు హోంవర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వారం అంతా అదే చేయాలి కదా. రోజు పెడితే నేను స్కూల్ మీకు మీరు రోజు నేర్చుకుంటారు, కానీ నేను వారానికి ఒకసారి పెడుతున్నా మీకు స్కూల్. హల్లెలూయా. ఈ వారానికి ఒకసారి అని వారం అంతా కూడా మీరు నేర్చుకుందురు గాక. ఈ వారం అంతా కూడా మీరు నేర్చుకుందురు గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.